నేను వచ్చేసాను, అక్కడే ఆగు. వచ్చేసావా? అమ్మయ్యా, ఎలాగో అలా తప్పించుకున్నావు కెనచి. కెమమాకిని ఏం చెయ్యాలి? ఏంటి ఏం వినిపించట్లేదు? రిపేర్ అయిందా? కెనచి, ఆ డాగి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది నిన్ను కరుస్తుంది. పని చేద్దాం, డాగిని కెమమాకి దగ్గర పంపిద్దాం, అప్పుడే మనం తప్పించుకోగలం. ఆ డాగి కెమమాకిని వెతుకుతుంది. కెమమాకి దొరికితే ముక్కలు ముక్కలు చేస్తానని నాతో చెప్పింది, తెలుసా నీకు? డింగ్ డింగ్ డింగ్. చూసావా తన ఆలోచనతో తన్ని ఎలా దెబ్బతీశానో? డింగ్ డింగ్. ఓరి బాబాయ్, వాడు నా రిసీవర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రిసీవర్ తీసుకుపోతే ఇది పనికిరాదు. నా రిసీవర్ నాకు కావాలి. కేమమాకి, నా రిసీవర్ నాకు ఇచ్చే. ఎంత గొప్ప సహాయం చేశానో, కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్తున్నాడు. కెనిచి పాట పాడేది విందాం. డింగ్ డింగ్. కెనిచి, త్వరగా రెడీ అవ్వు, స్కూల్ కి టైం అవుతోంది. వస్తున్నానమ్మా. ఏంటి కెనిచి, ఏమైంది నీకు? త్వరగా పద, స్కూల్కి లేట్ అవుతుంది కదా. ఏమైంది కెనిచి నీకు? ఏమైంది కెనిచి, ఏమైనా ప్రాబ్లమా? చెప్పు. ఏ విషయమైనా సరే నాకు చెప్పు కెనిచి. నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నీకే తెలుసు కదా, చెప్పు. అది మరి ఈ రోజు మా మ్యూజిక్ క్లాస్ లో ఒక చిన్న పరీక్ష ఉంది. డింగ్ డింగ్. అయితే ఏంటి? నాకేమో అసలు పాటలు పాడడం రాదు. తెలియకుండా పాటలు పాడాలంటే యోమైకో ముందు మిస్ ముందు నా పరువు పోతుంది. కంగారు పడకు కెనిచి. నీ మ్యూజిక్ టీచర్ పేరేంటి? మిస్ యమనావ్ కదా? అవును, ఆవిడే హటోరి. సరే, ఇప్పుడు పరీక్షకి ఎందుకు భయపడుతున్నావు? అంటే అందరి ముందు పాట పాడాలన్నమాట. ఇంతకు ముందు కూడా అలాగే పాట పాడితే ఏం జరిగిందో నేను చెప్తాను, విను. ఆకాశమంతా నీలంగా ఉంటుంది, చెట్లన్నీ పచ్చగా ఉంటాయి, ఈ ప్రపంచమంతా నా సొంతం. పాడుతున్నావుంతా నీలంగా ఉంటుంది, చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో అని భయంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఇప్పుడు ఇబ్బందులు పడేస్తున్నావేంటి? నా దగ్గర ఒక ఐడియా ఉంది హటోరి. నువ్వు నాలా మా స్కూల్ కు వెళ్లి పాట పాడేసి వచ్చే, అప్పుడు ఎవరికి ఏ సమస్య ఉండదు. ఏమంటావు? చూడు కెనిచి, దేన్నైనా సరే మనం ప్రయత్నించి చూడాలి, అప్పుడే గెలవగలం. నా బదులుగా హటోరి వెళ్లి గెలవని, అప్పుడు అందరూ నేనే గెలిచానని అనుకుంటారు. అలా అనకూడదు కెనిచి. నువ్వే బాగా ప్రాక్టీస్ చేసి నువ్వే వెళ్లి పాడాలి. ఒకసారి పాడు. ఓ నాయనో, నా వల్ల కాదు, నాకంత ధైర్యం లేదు. ఇలా భయపడితే ఎలా కెనిచి? నువ్వు మనసు పెట్టి బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా నువ్వు పాడగలుగుతావు. ఓహో, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు, అందుకే సాయం చేయడం లేదు. కెనిచి, బయలుదేరేవా? లేకపోతే స్కూల్ కి లేట్ అవుతుంది. నాకు స్కూల్ కి వెళ్ళాలని లేదు, నాకు చాలా భయంగా ఉంది. ఓర్ నాయనో, నేను వెళ్ళను. అనవసరంగా భయపడకు కెనిచి. నీకేం కాదులే, నువ్వు వెళ్ళు, స్కూల్కి వెళ్ళి బాగా పాడు. నా మాట విను. డింగ్ డింగ్. నాకు వెళ్ళాలని లేకపోయినా వెళ్తున్నాను. అన్నయ్య, కెనిచి మాటలు వింటుంటే బాధగా ఉంది. అయితే ఒక పని చేస్తాను, నేను కూడా స్కూల్కి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తాను. ఓ పాపా లాలి జన్మకే లాలి. నువ్వు చాలా బాగా పాడుతున్నావు కెమమాకి. నేను మామూలుగానే పాడాను యుబికో. నా వాయిస్ విని ఎన్నో సినిమాలో పాడడానికి పిలిచారు యుబికో. నన్ను పిలవకూడదు మేడం, నన్ను పిలవకూడదు, ఎవడో నన్ను పిలవకూడదు. ఇప్పుడు కెనిచి నువ్వు పాడు. నేనా? నువ్వే. పాడుతాను. సరే పాడు కెనిచి. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళొస్తే, బాబాయ్ తను పాడేది వినలేకపోతున్నాం. చాలా దారుణంగా పాడుతున్నాడు. లేని వాళ్ళం దేవుడా. డింగ్ డింగ్. ఇప్పుడు వేరే దారి లేదు, నేనే తనకి సహాయం చేయాలి. సరే సరే, ఇక ఆపు. ఇలా చూడు కెనిచి, స్వరాలు గుర్తు పెట్టుకొని సరిగ్గా పాడాలి, సరేనా? అలాగే మేడం, కానీ నాకింతకన్నా రాదు. అలా అనకూడదు కెనిచి, ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. డింగ్ డింగ్. నాతో కలిసి పాడు. అలాగే మేడం. ఏ పాటని దీనికేమైంది? ఇలా తిరుగుతోంది. ఎవరో తిప్పేస్తున్నట్టుంది. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేమీ అర్థం కావడం లేదు. అక్కడ ఏం జరుగుతోంది? పాటే పాటే నా పసివాడను, ఏ పాటని పాడను. కెనిచి పాడుతుంటే నాకు బాధగా ఉంది. నా పసి
అద్భుతంగా పాడుతున్నాడు. అంటే తను పాస్ అయిపోతాడు కదా. కెనిచి పాట ఉంటుంటే నాకు చాలా బాధగా ఉంది. టియా పాడేది. నువ్వు నిజంగా చాలా బాగా పాడావు. నీ పాట వింటుంటే నా లోపల ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటకు వచ్చేసాయి. నిజంగా బాధ అనిపించింది. నువ్వు భలే అదరకొట్టేశావు కెనిచి. కానీ నువ్వు పాడతావని నేను అస్సలు ఊహించలేదు. ఎవరో వెనకుండి పాడించినట్టే అనిపించింది, కానీ ఎవరు లేరే. మ్యామ్ ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళి నీ ప్లేస్ లో కూర్చో. ఇలా చూడండి, అందరూ కెన్నిచేలా ఉండాలి. పోయినసారి పాడలేనందుకు ఈసారి పాడి అదరకొట్టేశాడు. కష్టపడకుండా ఏ ఫలితం దక్కదు. ఇలా చూడండి, కెనిచిలాగా మీరు కూడా కష్టపడాలి. అప్పుడే అందరూ పైకొస్తారు. అర్థమైందా? వచ్చిన పని పూర్తయింది. డింగ్ డింగ్. నేను వచ్చేసానమ్మా. లా 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 లా. హాయ్ కెనిచి. హటోరి, ఈ రోజు స్కూల్లో నేను భలే పాట పాడాను తెలుసా? లా 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 లా. మా టీచర్ అయితే అందరి ముందు నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అందరూ నాలాగుండాలని చెప్పారు. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఆ తర్వాత కెనిచి మిస్ ఏం చెప్పారు చెప్పు. అందరినీ నాలాగే ఉండమన్నారు, అలాగే నేర్చుకోమని చెప్పారు. ఇలాగే పాట పాడితే మా స్కూల్లో నన్ను స్టేజ్ కాంపిటీషన్ లో పాడిస్తానని చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. లా 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 లా. చాలు చాలు, పాటలు ఆపు కెనిచి. స్కూల్లో పాడావు కదా, అది చాలే. ఇక్కడ కూడా పాడావంటే పక్కింటి వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తారు. నువ్వు బాగా పాడుతున్నావులే. ఏంటమ్మా, నేను బాగానే పాడుతున్నానని మా టీచరే మెచ్చుకున్నారు. నువ్వేంటి ఇలా అంటున్నావు? అది సరే, ఇప్పుడు మీరు చెప్పండి నేను ఎలా పాడుతున్నాను. లా 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 లా. వీడికి మంచి చేద్దాం అనుకుంటే మనకే ప్రమాదం వచ్చి పడిందేంటి? తనకేదో కొంచెం ధైర్యం రావాలని ఇంత సహాయం చేశాను, కానీ ఇంత ధైర్యం వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు తన పాట వినలేకపోతున్నాం. తల బద్దలైపోతుంది. డింగ్ డింగ్. జ్వరం వచ్చినట్టు కెనిచి భలే యాక్టింగ్ చేస్తున్నాడు. డింగ్ డింగ్. అందరూ బాగా కష్టపడాలి. ఈ చల్లగాలి చూసి ఎవరూ భయపడకూడదు. నాకు మీ అందరి కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. సరే, ఇక మొదలు పెడదామా? 1 2 3 4 1 2 3 4. కెనిచికి చలికాలం అంటే నచ్చదు కదా, అందుకే ఈ మధ్య చాలా కోప్పడుతున్నాడు. ఒకసారి మనం స్కూల్కి వెళ్ళి చూద్దామా? ఒకసారి చూడటం మంచిది. అలా అవును అవును. ఇదిగో పిల్లలందరూ బాగానే చేస్తున్నారు. అది నిజమే అనుకో, కానీ కెనిచి ఇక్కడ కనిపించడం లేదు. అవును కదా. కెనిచి ఎక్కడ కనిపించడేంటి? కెనిచి, ఇక్కడున్నావా? నువ్వెందుకని కిందకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం లేదు? అది నాకు ఒంట్లో బాలేదు. నీకు ఒంట్లో బాగానప్పుడు ఎందుకు అలా కిటికీ దగ్గర నుంచున్నావు? అంటే కొంచెం గాలి వస్తుందని ఇక్కడ నుంచున్నాను అంతే, ఇంకేం లేదు. కానీ నీకు జలుబు చేసిందని సార్ దగ్గర చెప్పి పర్మిషన్ తీసుకున్నాను. సరే గాని మన ఇద్దరం కాసేపు సరదాగా ఏదైనా మాట్లాడుకుందామా? కానీ కెనిచి, ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా? లేదు లేదు, నాకు చాలా చలిస్తుంది. ఈ చల్లి నేను భరించలేకపోతున్నాను. ఓ నాయనో, నాకు జ్వరం వచ్చేసి ఎలా ఉంది. ఏమైంది కెనిచి? దయచేసి నాకు సహాయం చేయి. అయ్యో, నేను భరించలేకపోతున్నాను. ఏంటి, అంత ఎక్కువగా ఉందా? అవును, తట్టుకోలేకపోతున్నా. అయితే పద, స్కూల్ నర్స్ దగ్గరికి వెళ్దాం. ఏంటి, స్కూల్ నర్స్ దగ్గరగా? పద యుమేకో, వెళ్దాం పద. కెనిచి, కాస్త స్లోగా నడు. ఇప్పుడు పర్వాలేదా? రండి యుమేకో, ఏమైంది? కెనిచికి దగ్గు ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నాడు. ముందు తన టెంపరేచర్ ఎంత ఉందో నేను చెక్ చేసి చూస్తాను. చెక్ చేస్తారా? సరే, ఇది పట్టుకో. నీ టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం. అలా చూడు యుమేకో, అక్కడ తెల్ల కాకి ఎగురుతోంది. అలా చూడు. ఏంటి? ఎక్కడ? తెల్ల కాకి ఇక్కడ ఏం లేదే. అబ్బో, ఇక్కడ ఏం కనిపించడం లేదండి. ఏం అక్కడ ఏమీ లేదుగా కెనిచి. అంటే నా జ్వరం వల్ల నాకు ఏదేదో అనిపిస్తోంది అంతేనే. సరే, అది ఇలా ఇవ్వు కెనిచి. నాయనా, 103 డిగ్రీలా. నీ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ నిమోనియా వచ్చిందేమో. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. అది సరే యుమేకో, మన ఇద్దరం కలిసి ఏదన్నా ఆట ఆడుకుందామా? కెనిచి, నీకు జ్వరంగా ఉంది. అవుననుకో, కాసేపు ఆడుకుంటే కాస్త రిలాక్స్ గా ఉంటుందని. అంటే నువ్వు ఒంట్లో బాగాలేదని చెప్పిందంతా అబద్ధమా? నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నీకు కాస్త కంపెనీ ఇద్దామని చెప్పి ఇక్కడే తీసుకురమ్మన్నాను. ఇదంతా నేను నీకోసమే చేశాను. ఏంటి?
నీ రహస్యం నాకు తెలిసిపోయింది. నీ పని చెప్తానుండో, వెళ్ళి బాసుకు చెప్పాలి. బాస్. ఏంటి ఏమంటున్నావు? అవును బాస్, వాడు అలాగే చేశాడు. నన్నేం చెప్పమంటారు బాస్? మంచి విషయం చెప్పావు. జ్వరంగా ఉన్నది నీకేనా? అవును, జ్వరం చాలా ఎక్కువగా ఉంది, భరించలేకపోతున్నాను, చలేస్తోంది. సరే నేను ఒక్కసారి చూడని నాయనా. ఏంటి ఇలా నీకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది. ఈ జ్వరం అంత తేలిగా తగ్గదు, దీనికి ఒక్క ధరే ఉంది. ఏమిటది? ఏం లేదు,